విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరిని ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పుడు జగన్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, తమ బిడ్డగా ఆదరిస్తున్నారు. అందుకే వారే గెలుపు పల్లకి ఎక్కించబోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారు. బీసీలపై భారీ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఏపీలో బీసీల పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగుదేశం. టీడీపీ ఆవిర్భావం తర్వాత బీసీ నాయకులు పుట్టుకొచ్చారు, రాజకీయాల్లో రాణిస్తున్నారు. చంద్రబాబు సైతం బీసీ నేతలను ప్రోత్సహిస్తూ వచ్చారు. అందుకే బీసీలు గత ఎన్నికల వరకు టీడీపీ వెంట నడిచారు. జగన్ ఇచ్చిన హామీలతో అటువైపు టర్న్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీసీల ఓట్లను పదిలం చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బీసీ జపంతో ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున బీసీలకు టికెట్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి ఒక రకమైన హెచ్చరిక పంపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సైతం యాదవులకు టికెట్లు ఇవ్వడం విశేషం. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఏలూరు నుంచి మరోసారి బరిలో దిగేందుకు మాగంటి బాబు సిద్దమయ్యారు. అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ కు జగన్ ఛాన్స్ ఇచ్చారు. మరో 1-2 చోట్ల ఎంపీ అభ్యర్థులుగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలను జగన్ బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దాదాపు ఖరారయ్యారు. అక్కడ వైసీపీ నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుమలరావును జగన్ ఎంపిక చేశారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా అరవింద యాదవ్ కు జగన్ ఛాన్స్ ఇచ్చారు. కనిగిరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉగ్రం నరసింహారెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. అక్కడ వైసీపీ నుంచి నారాయణ యాదవ్ పోటీ చేయనున్నారు. తణుకు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి కారుమూరు నాగేశ్వరరావు బరిలో దిగనున్నారు. ఈయన కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇంకా అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉండడంతో చాలా మంది యాదవ నాయకులకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీలో మెజారిటీ కులంగా భావించే యాదవులకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారని, బీసీల ఓట్లు అన్ని వైసీపీకి పడితే టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలంతా భయపడుతున్న పరిస్థితి నెలకొంది.